గుడ్ న్యూస్ చూద్దాం. మేడారం మహాజాతర పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. 2026 జనవరి నుంచి 28 నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జరగబోతున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మేడారం మాస్టర్ ప్లాన్ తో సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాతి కట్టడాలతో ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈసారి కొత్త గద్దెల రూపంలో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు వనదేవతలు. తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు 2026 జనవరి 28న ప్రారంభం కానుంది. 28 బుధవారం నాడు సారలమ్మ గద్దెలపైకి చేరుకుంటుంది. 29 గురువారం నాడు సమ్మక్క తల్లి గద్దెలపైకి వస్తుంది. జనవరి 30 శుక్రవారం భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం జనవరి 31వ తేదీన దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇదివరకే 150 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో జాతర జరిగే ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఆసియాలోనే అత్యంత పెద్దదైనటువంటి జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. సర్కార్ తీసుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. ఇక నుంచి రైతులు ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉండబోతుంది. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవసరం లేకున్నా పెద్ద మొత్తంలో యూరియా నిల్వ చేసుకుని కృత్రిమ కొరత సృష్టించకుండా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునేలా యూరియా యాప్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారానే ఈ యాసంగి సీజన్ లో రైతులకు యూరియా అందించబోతోంది. పోయిన పంట కాలం సమయంలో కృత్రిమ కొరత కారణంగా యూరియా కోసం తెల్లవారక ముందే రైతులు క్యూ కట్టారు. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం దీనికి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. రైతుల ఫెర్టిలైజర్ షాపుల వద్దకు వెళ్లకుండానే ఏ ఫోన్ నుంచైనా యూరియాను బుక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవడానికి పట్టాదారులతో పాటు కౌలు రైతులు, RYFRలకు అవకాశం కల్పించింది. ఈ యాప్ లో రైతు ముందుగా తన ఫోన్ నెంబర్ అప్లోడ్ చేయాలి. తన ఫోన్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడంతో పాటు తనకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయగానే మరో ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే రైతు పేరుతో ఎన్ని ఎకరాల భూమి ఉందో డీటెయిల్స్ తో పాటు ఫర్టిలైజర్ డీలర్ ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా సదరు డీలర్ వద్ద ఎన్ని బస్తాల యూరియా ఉందో కూడా డీటెయిల్స్ ఉంటాయి. బుకింగ్ కోడ్ రాగానే సంబంధించిన డీలర్ వద్దకు వెళ్లి యూరియా కొనుగోలు చేయవచ్చు. వరికి ఎకరానికి 2.5 బస్తాలు, చెరుకు, మిరప, మొక్కజొన్న పంటలకు ఎకరానికి 5 బస్తాల వరకే బుక్ చేసుకోవడానికి లిమిట్ ఉంటుంది. అంతకు మించి బుక్ చేసుకోవడానికి వీలు లేదు. ఒకసారి బుక్ చేసుకుంటే 24 గంటల్లో యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ కీలకంగా మారబోతుంది. ప్రస్తుతం దేశంలో ఏరోస్పేస్, డ్రోన్, అంతరిక్ష సాంకేతిక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. రాబోతున్న రోజుల్లో ఈ రంగం పరిశోధనల స్థాయి నుంచి పూర్తి స్థాయి వాణిజ్య పరిశ్రమగా రూపాంతరం చెందబోతుంది. ఇందులో హైదరాబాద్ కీలక పాత్ర పోషించనుంది. 2033 నాటికి ఈ రంగాల్లో దాదాపు 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని అడెక్కో నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో ఈ పరిశ్రమ 5 రెట్ల వరకు విస్తరించి దాదాపు 3.98 లక్షల కోట్ల మార్కెట్ గా అవతరించబోతుందని అంచనా వేసింది. అంతరిక్ష రంగం ఉద్యోగాల సృష్టిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పుణేలు కీలకంగా మారబోతున్నాయి. ఇంజనీరింగ్, రీసెర్చ్, డేటా సైన్స్ విభాగాల్లో నిపుణులకు ఇక్కడ గిరాకీ పెరగబోతుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఏవియానిక్స్, క్రయోజెనిక్స్, రిమోట్ సెన్సింగ్, స్పేస్, హ్యాబిటాట్ ఇంజనీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికి ఇతర టెక్ రంగాలతో పోలిస్తే 20 నుంచి 30% వరకు అధిక వేతనాలు లభించే అవకాశం ఉందని అడెక్కో ఇండియా డైరెక్టర్ దీపేష్ గుప్తా పేర్కొన్నారు.